ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసు విచారణ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు లెక్క అన్నట్లు సాగే ఛాన్స్ ఉంది. 3 రోజుల పాటు ఇద్దరిని విచారించిన పోలీసులు ఈ కేసులో వారి పాత్రను నిర్ధారించుకొని అరెస్ట్ చేశారు. పైగా వారిపై చర్యలు తీసుకోవద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాల గడువు ముగియటం, ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ వారి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఈ ఇద్దరితో లిక్కర్ స్కామ్ కేసుల అరెస్టుల సంఖ్య 7కు చేరింది. నెక్స్ట్ ఈ కేసులోని అసలు కింగ్ పిన్ పై సిట్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ఓ రకంగా చెప్పాలంటే అంతిమ లబ్ధిదారుల వివరాలు రాబట్టడానికి ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. గత ప్రభుత్వంలో ఆయన సీఎంఓని శాసిస్తూ ఓ వెలుగు వెలిగారు. ధనుంజయ రెడ్డితో ఈ కేసు విచారణ మరింత వేగం కాదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డితో మొత్తం కలిపి 7గురిని అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ సిటీ ఏం చేయబోతోంది? 3 రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత అయితే కనుక ధనుంజయ రెడ్డి ఇటు కృష్ణమోహన్ రెడ్డికి అయితే కనుక నిన్న సాయంత్రం 7:15 సిట్ అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒక కీలక పరిణామంగా మనం చూడొచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ కుంభకోణం జరిగిందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు అధికారులు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన అనంతరం అయితే కనుక ఒక్కొక్కళ్ళు అందులో కూపీ లాగుతూ కూడా వాళ్ళందరిలో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అయితే కనుక రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే అతను కొన్ని కంపెనీలకు సంబంధించి అంటే అంతిమ లబ్ధిదారులకి చేరవేసే సమయంలో అయితే కనుక కొన్ని కంపెనీలకు అయితే కనుక ఈ నగదు అయితే కనుక వెళుతూ ఉండేది. ఆ కంపెనీలకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఇప్పుడు 19 కంపెనీలు అయితే కనుక వాళ్ళు గుర్తించిన నేపథ్యంలో ఆ కంపెనీల లావాదేవీలను అయితే కనుక ప్రస్తుతం అయితే గుర్తించడానికి అయితే కనుక చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి హైదరాబాద్లోనే ఒక 5 కంపెనీలకు సంబంధించి కూడా ఇటు కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు 3 రోజుల నుంచి విచారిస్తూ ఉన్నారో పోలీసులు, కృష్ణమోహన్ రెడ్డి కుమారుడే అతి కీలకంగా అయితే కనుక 4 కంపెనీలకి సంబంధించి కూడా డైరెక్టర్గా ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే వీళ్ళిద్దరినీ కూడా విచారించిన అనంతరం అయితే కనుక సుప్రీంకోర్టు నుంచి కూడా వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ని అయితే కనుక రద్దు చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం వరకు కూడా వీళ్ళని విచారిస్తూనే ఉన్నారు సిట్ అధికారులు. అందులో కొంతవరకు కూడా వీళ్ళు ఏదైతే ప్రశ్నలన్నీ కూడా దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. మరికొంతసేపు అయితే కనుక సిట్ అధికారులు ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ ఇటువైపు సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించి, దిలీప్కి సంబంధించి, చాణక్యకి సంబంధించి కూడా వాళ్ళు ఏవైతే సమాధానాలు చెప్పారో వాటిని కంపేర్ చేసుకుంటూ కూడా వీళ్ళిద్దరిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడే సిట్ కార్యాలయం వద్ద అయితే కనుక వాళ్ళిద్దరిని కూడా విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే నిన్న రాత్రి అరెస్ట్ చేసేసిన నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ నుంచే డైరెక్ట్గా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఇక్కడ మరి కాసేపట్లో ఒక అరగంట సమయం అయితే పట్టే అవకాశం అయితే మనకు కనపడతా ఉంది. అరగంట తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అయితే అక్కడికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి నేరుగా కోర్టుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసిన అధికారులు అయితే కనుక వీళ్ళిద్దరిని కూడా అదే జాబితాలో తీసుకెళ్లబోతున్నారు. అంటే ప్రతి ప్రశ్నకి అయితే కనుక వీళ్ళు సరైన సమాధానాలు చెప్పకుండా ఎక్కడైతే దాటవేసే ప్రయత్నం కానీ మిగిలిన 2 రోజులు కూడా ఎక్కడ అడ్డు చెప్పడం, సిట్ అధికారులకి సహకరించకపోవడం వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని వీళ్ళిద్దరిని కూడా నిన్న సాయంత్రమే అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే మరి కాసేపట్లో ఇక్కడి నుంచి డైరెక్ట్గా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అయితే ఈ కీలక పరిణామం అయితే కనుక ఖచ్చితంగా వైసీపీ నేతలకైతే కనుక ఖచ్చితంగా షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్కి సంబంధించి కూడా దీనికి ఏవైతే కంపెనీలు డిస్టిలరీలు కానీ లేకపోతే డిస్టిలరీల దగ్గర నుంచి కూడా వైన్ షాపుల దగ్గర నుంచి ఏవైతే కిక్ బ్యాగ్లన్నింటినీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డినే ఇదంతా వ్యవహారం నడుపుతున్నారు అంటే కూడా A1గా అతన్ని చేర్చిన పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత గోవిందప్ప ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా A33గా చేర్చడం, A31, A32గా అయితే కనుక ధనుంజయ రెడ్డి ఇటు కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ఇక్కడ నుంచి కూడా విచారణ చేసిన అనంతరం అయితే కనుక ఇటు ఆల్రెడీ గోవిందప్ప
కూడా అరెస్ట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు అయితే కనుక ఖచ్చితంగా ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పారు అంటే రిమాండ్ రిపోర్ట్లో ఆల్రెడీ కొన్ని కంపెనీలకి చేరవేసే ప్రయత్నం అంటే అంతిమ లబ్ధిదారుడికి చేరవేసే ప్రయత్నంలో అయితే కనుక ఈ డబ్బంతా ఎటు వెళ్ళింది ఎటు మళ్లించే ప్రయత్నం చేశారు. అందులో కీలకంగా ధనుంజయ రెడ్డి కానీ ఇటు కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరి సలహాలు కూడా తీసుకుంటూనే ప్రతి ఒక్క వ్యవహారం నడిచింది అంటూ కూడా ఖచ్చితంగా అన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటూ కూడా సిట్ అధికారులు వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా నిన్న సాయంత్రం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అయితే కనుక ఇవాళ మరి కాసేపట్లో అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరిని అటు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత కోర్టులో హాజరుపరుస్తారని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రజెంట్ అయితే ఏసీబీ కోర్టులు ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. నిజంగా చెప్పాలంటే అంతిమ లబ్ధిదారుల వివరాలు సేకరించడానికి ఈ ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేసిందని చెప్తూ ఉన్నారు. ఒకవైపు గత ప్రభుత్వంలో ఆయన సీఎంఓని శాసిస్తూ ఒక వెలుగు వెలగటం జరిగింది. మరి ఈ కేసు తర్వాత అసలు లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎంతమంది బినామీలు ఉన్నారు, ఎక్కడెక్కడ దీనికి సంబంధించి దాచడం జరిగిందనే వివరాలన్నీ కూడా ఇవాళ సేకరించబోయే అవకాశాలు ఎక్కువగా